ఇంట్లోనే మనం ఈజీగా పాప్కార్న్ చికెన్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. నేనైతే ఇలా తయారు చేస్తే మా పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారనమాట చికెన్ అనేది. సో నేను ఇక్కడైతే 250 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను. పసుపు ఉప్పు వేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని, సో నాకు ఎంత సైజ్ కావాలో పాప్కార్న్ చికెన్కి అంత సైజులో చికెన్ అనేది కట్ చేసేసుకున్నాను. తర్వాత అందులోకి సరిపడినంత ఉప్పు, కారం 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే మిరియాల పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక 3 స్పూన్ల పెరుగు వేసుకోండి. చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. తర్వాత మనం ఒక పొడి పిండిని తయారు చేసుకోవాలి. దీనికి 4 స్పూన్ల మైదా పిండికి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. సో ఈ పిండే మెయిన్ అనమాట మనకి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు, అలాగే పెప్పర్ పౌడర్, అలాగే కారం, కొంచెం మెయిన్ ఏంటంటే కొంచెం సోడా పిండి వేసుకోవాల్సి వస్తుంది. సో నేను 1/4 స్పూను సోడా పిండిని అయితే యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ పొడి పిండిని అయితే మొత్తం మిక్స్ అయ్యే వరకు. సో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తానికి పట్టేటట్టు ఇలాగా చక్కగా ప్రెస్ చేసుకోవాలన్నమాట పిండిలోకి. సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే మళ్ళీ అది కొంచెం తడిగా వచ్చేస్తుంది అనమాట చికెను. సో మళ్ళీ అలాగే పిండిని మిక్స్ చేసేసుకొని మళ్ళీ చికెన్ పీసెస్ని ఇలాగా ఒక్కసారి ప్రెస్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అనమాట. లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ బాగా ఉడకాలి కాబట్టి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన పాప్కార్న్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో పప్పుల్స్లోకి తింటే చాలా బాగుంటుందన్నమాట. మా పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు. నేను కూడా చికెన్ తిన్ననమాట. సో ఇలా చేసుకొని తింటే నేను కూడా తినేస్తాను. మీ పిల్లలు చికెన్ తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.